ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఈ కమిషనర్ ఆవరణలోకి రానవ్వలేదు. గత ప్రభుత్వం 5గురు సిపిలు మారారు, ఎవరూ మాకు అపాయింట్మెంట్ ఇవ్వాల. కొత్తగా వచ్చినటువంటి సిపి గారికి మర్యాదపూర్వకంగా కలుస్తామంటే తప్పకుండా అని చెప్పి రాత్రి ఫోన్ చేసి పిలిపించారు. ఇవాళ వారిని ఎలాగో మర్యాదపూర్వకంగా కలుస్తున్నామని చెప్పి ఒక సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యంగా ఈ జిల్లాలో మన 3 రూరల్ మండలాలు భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో 596 జీవో ప్రకారం 700 ఎకరాల ఎస్ఐండ్ భూమిని హక్కుదారు పట్టా కల్పించారు గత కలెక్టర్ గారు. కానీ ఈ హక్కుదారు పట్టా కల్పించక ముందే ఈ ఎస్ఐండ్ భూములు అమ్మకాలు జరిగాయి. అమ్మకం జరిగిన తర్వాత రెగ్యులర్ జరిగింది. ఎందుకు రెగ్యులర్ జరిగింది, ఎందుకు అమ్మకాలంటే కేవలం కొంతమంది అధికారులు ఈ కలెక్టర్ గారితో, గత కలెక్టర్ గారితో కొమ్మక్కయ్యి కొంతమంది బ్రోకర్లను ఉపయోగించుకొని ఇవి చేశారు. ముందు అమ్మకం జరిగింది, తర్వాత రెగ్యులరైజేషన్ జరిగింది. సరే, అమ్మకాల్లో మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ భూమి ఎకరా 3 కోట్లు. ఆ ఎస్ఐండ్ ఎస్సీ ఎస్టీ రైతులకు ఇచ్చింది ఎంత అంటే 5 నుంచి 10 లక్షలు. దీంట్లో రైతులు సుమారు 1,90,00,000 నష్టపోయారు. దీని మీద ఎవరైతే సూర్యరెడ్డి, సుభాష్, భరత్, అగర్వాల్ లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీదే 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయ్యి 10 రోజుల వ్యవధిలో. దీంట్లో ఖచ్చితంగా ఇన్సైడ్ ట్రేడింగ్ మిగిలి ఉంది. కాబట్టి ఇన్సైడ్ ట్రేడింగ్ మీద ఈ 4 బెనామీల మీద దర్యాప్తు చేయమని కమిషనర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు ఇది పూర్తిగా రెవెన్యూ విభాగాన్ని కాబట్టి రెవెన్యూ వారికి ఈ దర్యాప్తులో పోలీసుల నుంచి పూర్తిగా సహకరిస్తాం. రెండవ అంశం, మీరు ఎవరి మీద అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టి విచారణ జరిపిస్తామని చెప్పి సిపి గారు హామీ ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.